మనందరినీ కూడా నిజ క్రైస్తవులుగా నడిపించాలని ఆయన ఇష్టమైనటువంటి బాటలో మన సువిశేషంలోను మొదటి పట్టణంలో కూడా విన్న రీతిగా బహుశా మనల్ని పరీక్ష చేసే సమయాలు ఉంటాయేమో. అలాంటి సమయాలలో కూడా బంగారం ఏ విధంగా అగ్నిలో కరిగించబడి నాణ్యమైనటువంటి దానిగా బయటకు వస్తుందో అదే రీతిగా మనం కూడా పరీక్షలకి గురైనప్పుడు ఏమాత్రం కూడా వెనక్కిపోకుండా దేవునిలో ఎదగగలిగి మంచి మనసును దయచేయమంటూ ఆ భగవంతుని అడుగుదాం. మన యొక్క క్రైస్తవ జీవితంలో ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళిన గడియలు మనలో ఏమైనా ఉన్నాయేమో, ఆయన కాదనుకున్న గడియలు మనలో ఏదైనా ఉన్నాయేమో, ఆయన కష్టాలు ఇచ్చినప్పుడు కష్టాలకి భరించడానికి బదులుగా తిట్టిన గడియలు, దేవుడు నాకు మేలు చేయటం లేదనుకున్నటువంటి గడియలు, ఎందుకు నేను క్రైస్తవ మతాన్ని స్వీకరించానా అనేటువంటి దురాలోచన కూడా మనకు వచ్చి ఉండొచ్చు. అందుకే ప్రభు దగ్గర మనందరం కూడా నిలబడి ఉన్నాం. ఆయన ఇచ్చిన మాట, నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. ఆయన మాటల్లో సత్యం ఉంది. నేనే సత్యం అన్నాడు ప్రభు. ఆ సత్యమైన క్రీస్తు ఇప్పుడు ఇదిగో నీ ముందు దివ్య సత్ప్రసాద ప్రభువుగా లోక మొత్తానికి కూడా
అందించబడే రీతిగా ఆయన ఎక్కడో ఆకాశంలో లేడు, నేను మీతో ఉంటానని చెప్పాడు. కాబట్టి ఇదిగో 24 గంటలు మన కోసం ఈ దివ్య మనసులో బ్రతుకునేది ఆ దేవుడికి. అందుకే ప్రభుని ఆరాధించున్నాం. ప్రైజ్ ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయా నీకు చేరిన. చింతలన్నీ తీరునయా నీకు చేరిన. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయా నీకు చేరిన. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయా నిన్ను చేరన. ప్రేమ ఎక్కడ ఉందని, స్నేహం ఎక్కడ ఉందేనని, స్నేహం ఎక్కడ ఎక్కడ కదిలేనని, జగమంతా వెతికాను సర్వజనులను అడిగాను. జగమంతా వెతికాను సర్వజనులను అడిగాను. చివరిగా నీలోని కనుగొన్నాను ప్రభు, చివరిగా నీలోని కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయా నిన్ను చేరన. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయా నిన్ను చేరన. ప్రేమ ఎక్కడ ఉందని, ప్రేమ ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ దొరికేనని, సమాధానం ఎక్కడ దొరికేనని, జగమంతా వెతికాను సర్వజనులను అడిగాను. జగమంతా వెతికాను సర్వజనులను అడిగాను. చివరిగా నీలోని కనుగొన్నాను ప్రభు, చివరిగా నీలోని కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయా నిన్ను చేరన. బాధలన్నీ పోవునయా నిన్ను చేరిన. బాధలన్నీ పోవునయా నిన్ను చేరన. కష్టాలన్నీ పోవునయా నిన్ను చేరిన. కష్టాలన్నీ పోవునయా నిన్ను చేరన. అదిగో ప్రభువు పునీతుల సమూహంతో వచ్చుచున్నాడు, ఆయన రాజ్యములకు అంతమే ఉండదు. అందరూ ప్రభువు ఫలితముగా వచ్చింది, పరమ రహస్యములను వెల్లడి చేయదు. అన్ని జాతుల వారికి తనను తాను ప్రదర్శించుకొను. ప్రార్థించుదాం. సర్వసృష్టికర్తైన సర్వేశ్వర, సకల పునీతులకు ముఖ్యంగా మా పాల్పడిన పునీత అంతోని వారికి వరప్రసాదము దయచేసిన రక్షక, మా అవసరములో మేము వెంబడించుటకు, సకల విపత్తుల నుండి మమ్మల్ని రక్షించుటకును మీరు మాకు దయచేసిన పునీత అంతోని వారి ద్వారా
నీ వరప్రసాదమును మాపై ప్రసరింపచేయండి. దయగల తండ్రి, పునీతంతులు వారి ప్రార్థనల ద్వారా మమ్మ సకల కీడుల నుండి కాపాడి మేము వేడుకున్న మనవులను కోరికలను మాకు వరప్రసాదములుగాను మా ఆత్మకు శ్రేయస్కరముగాను ఉండునట్లు దయచేయండి. ఆమేన్. ఓ ప్రభువా, నీ విశ్వాసులను అన్ని వేళలా కాచి కాపాడండి. ఓ దేవా, ఇతరు చేరిన భక్తులను సంతృప్తులుగా చేయండి. ప్రభువు మీతో ఉండుగాక. ప్రార్థించుదాం. దైవ మానవ ప్రేమలకు అత్యంత ధైర్యమునకు నిలయమైన పునీతంతుని వారా, అద్భుతాలంతుని వారిగా పేరుగాంచిన వారా, దివ్య భారయేసును మీ హస్తములను ఉంచుకొని బుద్ధుడు భాగ్యమును పొందిన వారా, ఈ మా మనవులను ఎవరికి వాడు మీ యొక్క అవసరాలు అద్భుత భారయేసుని చెప్పండి. అలాగే మనం ఉంటున్నటువంటి దివ్య ప్రభువు చెప్పండి. అంతోని వారికి చెప్పండి. ఈ మా విన్నపములను భార్యేసులను విన్నవించి మా కొరకు అమలు చేయమని ప్రార్థించున్నాము. మీ మహత్తర శక్తి వలన పొందిన మేలుకై మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత కలిగి ఉన్నట్ల మమ్మందరినీ దీవించమని ప్రార్థించున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక. మీ రాజ్యము వచ్చుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. అందరూ కూడా లేచి అంతోని వారికి దాన్ని విశ్వాసంతో పాడుకున్నాము. అంతోని వారికి
వారు ప్రార్థన చేస్తున్నాము. పునీత అంతోని వారి ప్రార్థన. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా మా ప్రార్థనలను ఆదరించండి. క్రీస్తువా మా ప్రార్థనలను ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమంతుడు విధేయైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకోనండి. పాదువాకు నివాసి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. ఫ్రాన్సిస్ వారి సభకు శుద్ధమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. పరమండల దివ్య భాగ్యవేదికైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. పరలోక జ్ఞానులకు నిలయమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. లోకాశయాలను జయించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. అపవిత్రతను జయించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. పరిశుద్ధ స్త్రీలను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. వేద సాక్షిగా మరణించడం ఆశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. దైవ ప్రేమచే జ్వలించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. ధర్మ సత్యములను అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. అవిశ్వాసవంతులకు భయం కలుగునట్లు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. పరిపూర్ణతకు సుమాతృకైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. దుఃఖితులను ఓదార్చిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్లు చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. నిర్దోషులకు శరణ్యములు సంరక్షకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. కారాగార వాసులను విడుదల చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. ప్రయాణికులకు మార్గచూపరి అయిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమిచ్చని పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. అద్భుతములను అనర్చని పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. మూగలను మాట్లాడించని పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. చెవిటి వారికి వినికిడి శక్తినిచ్చని పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. అందులకు దృష్టి నొసగిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. పిశాచులను పారద్రోలిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. మృతులను సజీవులుగా చేసిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. క్రూరుల మనస్సును మార్చిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. దివ్య బాలయేసు ద్వారా అద్భుత శక్తిని పొందిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. సత్య బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. అవసరాలలో ఆదుకొని పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. త్రోవ తప్పిన వారికి తోడుగా ఉన్న పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. మా కొరకు ప్రత్యేకంగా వేడుకలు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. సువిశేషములు దృఢముగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. దరిద్ర జీవితులకు రత్నమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. బాలరూపధారులైన రక్షకుని హస్తములను ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. ఎక్కలేని ఆత్మలను పరలోకమునందు చేర్చిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. సర్వేశ్వరుని స్తుతించు వారి కొరకే మనవి చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. సకల పీడల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. పిశాచ తంత్రముల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. పిడుగులు గోరగాని మొదలైన వారి నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. సకల శారీరక ఆధ్యాత్మిక పీడల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. మీ ప్రార్థనల ద్వారా మమ్మల్ని రక్షించండి స్వామి. జీవిత కాలమంతయు మమ్మల్ని రక్షించండి స్వామి. లోకం యొక్క పాపలను పరిహరించిన దివ్యవరకుడైన చేసువా, మా పాపములను మన్నించండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించిన దివ్యవరకుడైన చేసువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించిన దివ్యవరకుడైన చేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. ప్రార్థించు. పునీత అంతోని వారా, దయాపరుడైన కాపరి, కష్టపడే వారికి సంతోషమును కలిగించు వారును, పాపాటిని చల్లార్చు వారును, ఉన్న
మండలమందుల వారుడైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నిటి కాలంలోని దురితముల వలన దరిద్రుడైన మాకు మోక్షనామను దయచేయనట్లుగా ప్రార్థించండి. యేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దానం మేము పాత్రలమన్నట్లు ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ శ్రీ సభ పునీతుల వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉన్నట్లు నిత్యాలను అనుభవించుటకు పాత్రలన్నట్లుగా మా అందరికీ మీ వారిని దయచేయండి. మీ సేవకుడైన పునీతత్వమైన వారి పుణ్య మాతృత్వమును అనుసరించి మోక్షరాజ్యంలో చేరేటకు అనుగ్రహమును దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషం వసుకోవాలని దేవుడు వారిని ప్రార్థించున్నాం. ఈ మనవులన్నింటినీ యేసునాథుని దివ్య ముఖమును చూసి మాకు దయచేయండి. అందరూ ప్రార్థన వారికి చెప్పని చెప్తున్నాం. అందరూ కలిసి చెప్పండి. అనేక మంది పతితుల పాపుల మనస్సును మార్చిన వారా, దివ్య రక్షకుని మార్గం అనుసరించి మానవుల రక్షణార్థమై మీ జీవిత కాలం అంతయు గడిపిన వారా, అనేక అద్భుతములను చేయగలలను యేసు ద్వారా పొందిన వారా, మిమ్మల్ని ఆశ్రయించిన వారి మనలకై ప్రార్థించువారా, దేవునిపై మీకు గల బ్రహ్మాతిశయం వలన దివ్య బాలయేసుని ఈ హస్తములను ఎత్తుకొని ముఖ్యుల భాగ్యం పొందిన వారా, మీకు ద్రోహం చేసిన వారిని మన్నించిన విధమున మేమును మా శత్రువులను మన్నించే సహృదయాన్ని మాకు దయచేయండి. దివ్య సంప్రసాదమునందు యేసును మేము ప్రేమతోనూ భక్తితోనూ స్వీకరించే వరప్రసాదము పొందినట్లు చేయండి. మీరు మీ మరణాంతరం యేసును ముఖాముఖిగా దర్శించినట్లే మేము కూడా వారిని ముఖాముఖిగా దర్శించు భాగ్యము పొందినట్లు మాకు సహాయం చేయండి. ఆమేన్. మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితము మేము నిరంతరము తప్పించుడను. యుగయుగములు జీవించు భారతీయ ద్వారా మాకు అనుగ్రహించండి.
Pada